ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు. మరి నవరాత్రులు వచ్చాయి అంటే ప్రతిరోజు ఏ అమ్మవారికి పూజ చేయాలి, అలాగే ఏమి నైవేద్యాలు పెట్టాలి, ఏ మంత్రాలు చదవాలి, ఇలా ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి కదా. అందుకే ఆ సందేహాలన్నిటినీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు మనందరికీ సుపరిచితులు, ఆత్మీయులు అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునీరు గారు ఉన్నారు. మరి గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు మీరు వచ్చారు అంటేనే మన వాళ్ళందరికీ కూడా ఈ గురువుగారు అయితే చిలకకి చెప్పినట్టుగా అరటిపండు వలిచినట్టుగా చాలా సులభంగా చెప్తారు అని ఒక ఈజీనెస్ వచ్చేస్తుంది అనమాట. మరి దేవి నవరాత్రుల గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. ఈ కాలం పిల్లలకి మా లాంటి వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉంటాయి. చాలా మందికి తెలుగులో చదవటం రాక ఆడియో పెట్టుకొని పూజలు చేస్తున్న కాలం ఇది. మరి ఈ కాలంలో దేవి నవరాత్రులు చేసుకునే విధి విధానాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం గురువు గారు. సో మరి ముందుగా నవరాత్రులు అనేది అసలు ఎలా మొదలైంది, దానికి మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ లాజిక్ కనెక్ట్ అయి ఉంటుంది. అది మనకి తెలిసినా తెలియకపోయినా మనకి ఫిజికలాజికల్గా సైకలాజికల్గా ఎన్నో విధాలుగా ఉపయోగపడేట్టుగా ఉంటాయి మన పూజలు, మంత్రాలు, వ్రతాలు ఏవైనా సరే. సో మరి అలా దేవి నవరాత్రులకి మనకి ఎలా సైంటిఫిక్ లాజిక్ ఉంది, కనెక్ట్ ఉంది చెప్తారా? చాలా ఉందమ్మా. సనాతన ధర్మంలో మన పండుగలన్నీ కాలానికి సంబంధింపబడి ఉన్నాయి. చైత్రమాసం వసంత నవరాత్రులు, ఆషాఢమాసం గర్భ నవరాత్రులు, ఆశ్వయుజమాసం శరన్నవరాత్రులు, పౌష్యమాసం మళ్ళీ గర్భ నవరాత్రులు. ఇవి కాకుండా మాఘమాసంలో కూడా మళ్ళీ నవరాత్రులు అని 5 విధాలుగా పూర్వం పాటించేటటువంటి వారు. వీటిలో మనకు తెలిసి చైత్రమాసం వసంత నవరాత్రులు రామచంద్రమూర్తిని అర్చించడం అని చెప్పుకుంటూ ఉంటాం. 3 నెలల కాలానికి ఒక నవరాత్రి విధానం చొప్పున ఆషాఢమాసంలో బగళ, ప్రత్యంగిర, శాకంభరి, చిన్నమష్ట, మాతంగి, కాళి, త్రిపుర సుందరి, కమల ఇలా ఉండేటటువంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి రూపంలో అక్కడ ధూమావతికి సంబంధించి కొన్ని సాధనా క్రమంలో ఆషాఢమాసంలో నవరాత్రులు. ఆశ్వయుజ మాసానికి వచ్చేసరికి వర్షారంభ సంరంభం కాస్త తగ్గిపోయి వర్ష ఋతువులు కూడా వెనక్కి జరిగిపోయి శరన్నవరాత్రి ఆరంభం అవుతుంది. ఇక నుంచి రాత్రి అంటే నిశి ఆరంభ సమయం నుంచి తెల్లవారు వరకు పూజించే కాలం ఇది. శరన్నవరాత్రి ఆశ్వయుజమాసం శుక్లపక్షం ప్రతిపద మొదలుగా మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి వరకు ఉండేటటువంటి కాలమంతా కూడా రాత్రి వేళలలోనే పూజించాలి. నిజానికి ఈ పూజించే విధానం కృష్ణాష్టమితో ఆరంభం అవుతుంది. కృష్ణాష్టమి రాత్రివేళ పూజించేటటువంటి పర్వం. శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక. లలితాదేవిని ఉపాసన చేసేటటువంటి వారు రామచంద్రమూర్తిని పూజిస్తారు. అలాగే కృష్ణుని ఆరాధించేటటువంటి వాళ్ళు రాజశ్యామలని ఆరాధన చేస్తారు. ఇలా చూస్తే రాత్రి కృష్ణాష్టమి మొదలుగా మళ్ళీ మాఘమాసం చతుర్దశి మహాశివరాత్రి వరకు ఈ మధ్యకాలమంతా కూడా మనం చేసే ప్రతి పూజ రాత్రి వేళలోనే ఉంటుంది. ఆహ్నికములు అన్న పేరిట ఇదే ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా దశమి వరకు పగటి కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో బ్రహ్మోత్సవాలు అవుతూ ఉంటాయి. అవి మధ్యాహ్నం వేళలో నిర్వహించేటటువంటి ఉత్సవాలు. ఇవి నవరాత్రులు. శక్తిని ఉపాసించేటటువంటి క్రమంలో ఈ 9 రోజులు కూడా ఉదయం ఉపవసించాలి. రాత్రి ఆరంభ సమయంలో అర్చనలు పూర్తి చేసి అర్ధరాత్రి వరకు కొనసాగించాలి. మనం చేసేటటువంటి అలంకారాలు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ, అన్నపూర్ణ, గాయత్రి. ఇలా చూసుకుంటే ప్రతిరోజు కూడా ఒకటి స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ, బాల, గాయత్రి, అన్నపూర్ణ,
లలిత, ఈ విధంగా చేసేవి ఏవైతే మహాలక్ష్మి, సరస్వతి, తర్వాత రాక్షస సంహారం చేసినటువంటి ఆ స్వరూపం, అలా చూస్తే ఇదొక వర్గం కాగా ఇవి అలంకారాలు. మరొక వైపున నవదుర్గల అలంకారాలతో ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటా చ, కూష్మాండే చతుర్థకం పంచమం, ఈ విధంగా చేసేటటువంటి నవదుర్గల అలంకారాలు ఇవన్నీ కూడా మనకు దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి దేవీ మహాత్మ్యం, మార్కండేయ పురాణంలో ఉండేటటువంటి దేవీ సప్తశతి, ఈ 3 గ్రంథాలలో ఆధారాలు లభిస్తున్నాయి. వీటిని ఆధారం చేసుకొని మనం నవరాత్రులలో ప్రదోష సమయంలో పూజ ఆరంభించాలి. మొదటి 3 రోజులు ఇచ్ఛా సంబంధితంగా చేసే పూజలు, రెండవ 3 రోజులకు సంబంధించినటువంటి పాదంలో క్రియాత్మకమైనటువంటివి, మూడవ అడుగుగా ఉండే 3 రోజుల క్రమం 7, 8, 9 ఆ రోజులలో జ్ఞానాత్మకమైనటువంటి క్రమం. ఇలా నవరాత్రులలో ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ ఆరాధన చేయడం, రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కొనసాగించడం సాధనా క్రమంలో ఒక పద్ధతి. త్రికాలాలలో పూజలు చేయడం కూడా ఒక పద్ధతి. ఇలా నవరాత్రిని ఆరంభం చేద్దాం అనుకునేటటువంటి వారు పాడ్యమి ఉదయమే చక్కగా పూజా గదిలో అలికి 5 రంగుల చేత ముగ్గు వేసి ఎరుపు రంగు వస్త్రం పరిచి ఆ పైన 5 గుప్పిళ్లతో జొన్నలు, గోధుమలు, నువ్వులు, శనగలు, బొబ్బర్లు, ఇంటి ఆచారాన్ని అనుసరించి లేదా వరి, ధాన్యం, ఇవి లేకపోతే బియ్యం, మొత్తానికి మొలకెత్తే అవకాశాలున్న ధాన్యమే వినియోగించాలి. అది లేక తెలియక ఈనాటి కాలంలో అనేకులు బియ్యం వినియోగించేస్తున్నారు. అలా కాదు, జొన్నలు కానీ అలాగే శనగలు, పెసలు, అంటే పునరుత్పాదక శక్తి కలిగిన ధాన్యాన్ని వినియోగించాలి. ఈ కాలం అంతా కూడా మనం శక్తిని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలా 5 గుప్పెళ్ళు పోసి ఆ పైన వెండి, రాగి, ఇత్తడి, ఇలా రాజలోహాలతో, ఈ 3టికి రాజలోహాలు అని పేరు, కలశాన్ని స్థాపన చేసి అందులో నీరు పొయ్యాలి. ఆపో వై సర్వ దేవత ఆహా అని వేదం. అప్సుమే సోమో అబ్రవీత్ అంటే ప్రాణశక్తి అందులో ఉంటుంది అని అర్థం. నీరు పోసి తమలపాకులు, మామిడి ఆకులు, మేడి, జువ్వి, రాగి, ఈ 5టికి పంచపల్లవములు అని పేరు, వాటిని అందులో ఉంచి ఆ పైన ఒక కొబ్బరికాయను నిలబెట్టకూడదు. అనేకులు చేస్తున్న దోషం కొబ్బరికాయని ఇలా నిలబెట్టేస్తూ ఉంటారు. నిలబెట్టకూడదు, కొబ్బరికాయని పడుకోబెట్టాలి. ఆ ముఖ భాగం ఏదైతే మనం పీచులాగా ఉంటుందో అది మన వైపుగా ఉండాలి. నిలబెట్టినటువంటి కొబ్బరికాయను ఉంచి పూజ చేస్తే మనలో కోపతాపాలు పెరుగుతాయి, ఆగ్రహావేశాలు పెరుగుతాయి. సనాతన ధర్మం శాస్త్రీయ పరంగా చెప్పే కోణాలనే మనం ముచ్చటించుకుంటున్నాం. ఇలా మనం ఊర్ధ్వ భాగంలో పెట్టడం ఎందుకు అంటే ఆలయాలకు ప్రతీకాత్మకంగా అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలా కాదు, అక్కడ విగ్రహం ఉన్నది, అందులో మన మనసు ఉన్నది. ఆ కొబ్బరికాయని ఇలా పడుకోబెట్టి దానిపైన పుష్పమాల అలంకరించి ఎదరగా మరి ఒక వెండి పళ్ళెల్లో అర్ధమాత్ర, పూర్ణమాత్ర, కొలమానం వెండి, రాగి, బంగారంతో చేసిన ప్రతిమ అమ్మవారిది లేదా పసుపు ముద్ద ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించి ఈ కలశానికి ఉత్తరం వైపున నార్త్ సైడ్ నవగ్రహాలని పూజించాలి. ఉత్తరానికి సౌత్ దక్షిణం వైపున నవదుర్గలను ఏర్పాటు చేసుకోవాలి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, ఇలా 9ంటిని ఈ వైపు, 9ంటిని ఆ వైపు, 3, 3, 3, 3, 3, 3 ఇలా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపాన్ని ఆరాధన చేయాలి. గురుగారు, ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంది. మామూలుగా కలశం అంటేనే ఎవరైనా కొబ్బరికాయని నిటారుగా పెట్టి పీచు పైన మనము ఒక జాకెట్ బట్ట క్లోత్ పెడుతూ ఉంటారు. అవును, అది అలా ఎందుకు వచ్చింది అంటే ఆలయానికి గోపురము, శిఖరము అనే రూపంలో
ఏర్పాటు చేశారు. అది అర్చక స్వాములు, ఆలయాల్లో అర్చన చేసేటటువంటి వారు సంపూర్ణమైనటువంటి శాస్త్రీయ అవగాహన లేక, ధర్మపరమైన విచారణ బాధ్యతాధికారులు తెలియక వచ్చినటువంటి ఆచారంగా చెప్పుకోవాలి. అంటే శాస్త్రంలో మట్టుకు అలా చెప్పబడలేదు. ఎందుకని? మనకు శిఖ ఉంటుంది. శిఖ, ఆ శిఖయా దురితం సర్వం అని మనకు ఉదయ శాంతి క్రమంలో కూడా చెబుతారు. ఆ శిఖ ఇలా పైకి ఉండేది స్నానం చేసే సమయంలో శిఖం బద్ధ్వా ముడి విడిచిపెట్టాలి. స్నానం చేసిన పిదప మళ్ళీ వేలు వేసుకోవాలి. మహిళలు సైతం వేలుముడి వేసుకో, వేలుముడి వేసుకో అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. తలంటుకున్నాక వేలుముడి వేసుకోవాలి, అలా విడిచిపెట్టకూడదు. ఈ కొబ్బరికాయలు ఇలా ఊర్ధ్వంగా ఉంచితే మనం జుత్తు విరబోసుకున్న మన మనస్సుకి, శరీరానికి, ఆత్మకు, దేహానికి ప్రతీక. అలా ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి. సాత్విక రూపంలో పూజించాలి. అంటే అలా ఉత్తిష్ట అన్న స్వరూపంలో కాకుండా, ఉత్తేజిత రూపంలో కాకుండా పడుకోబెడితే శాంతంగా, సాత్వికంగా, ఉత్తేజితంగా, ఉద్విగ్న భరితంగా నిలబెట్టిన క్రమం. మనం కూర్చోబెడుతున్నాం. అవును. ఒక్క మాట తల్లి, కూర్చుంటే మనస్సు పనిచేస్తుంది, నిలుచుంటే ఎమోషన్స్, భావాలు పనిచేస్తాయి. కూర్చుంటే బుద్ధి, మనస్సు పనిచేయడంతో ఆలోచనగా, సవ్యంగా మాట్లాడతాం. నిలుచుంటే ఆవేశంతో మాట్లాడతాం. ఇక్కడ అమ్మవారిని ఆ శిఖ ఇలా పైకి పెట్టామా, అది ఆవేశమే. అప్పుడు అక్కడ ఏమొస్తుంది? కాళి, చండి, చిన్నమస్త, అలాంటి దశమహావిద్యల రూపాలు ఏర్పడతాయి. దశమహావిద్యల రూపాలు మనకు అక్కర్లా. అన్నపూర్ణ, లలిత, బాల, గాయత్రి, సరస్వతి, మహాలక్ష్మి, సాత్విక రూపాలు కావాలి కదా. అలా కాకుండా శుద్ధ విద్యాచ మాతంగి దశ మహావిద్యల రూపంలో అర్చించేవాళ్ళు, అది ఒక పద్ధతి. తార, అలాగే చిన్నమష్ట, ఈ రెండు భూ సంబంధితమైనటువంటి అన్నమయ కోశానికి ప్రతీక. పాంచభౌతిక ప్రపంచం ఇది. పృథివ్యాపస్తేజో వాజురాకాశాత్ అని సైన్స్ చెప్తుంది. అంటే భూమి, నీరు, గాలి, ఆకాశం, తేజస్సు, ఈ ఐదింటితో ఈ ప్రపంచం అంతా ఏర్పడింది. ఈ ఐదింటికే అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు అని ఉపనిషత్తు వర్ణిస్తుంది. శరీరం ఏ 5 మేజర్ ఎలిమెంట్స్తో తయారైందో వాటిని ప్రకృతి రూపంలో ఆరాధన చేయడమే నవరాత్రులలో కలశస్థాపనలో ఉండేటటువంటి అంతరార్థం. ఓకే. అక్కడ భూమికి ప్రతీకగా ధాన్యం, నీరు ఏర్పాటు చేస్తున్నాం. ఆకాశానికి, జ్యోతితత్వానికి ప్రతీకగా దీపాలు వెలిగిస్తున్నాం. అంటే ప్రపంచంలో ఏ 5 మేజర్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని అక్కడ ఏర్పాటు చేసి సింక్రొనైజ్ అని చెబుతాం, కేంద్రీకరించి అందులో మన మనస్సుని నిక్షిప్తం చేసి తాకి, కలశం మనకు ప్రతీక, శరీరానికి కలశం ప్రతీక. ఈ వైపున దక్షిణం వైపు నవదుర్గలు, మరొక వైపున నవగ్రహాలు రెండింటి. ఎందుకని అంటే ఈ నవరాత్రులు హస్త నక్షత్రంతో ప్రారంభమై శ్రవణ నక్షత్రంతో పూర్తి అవుతాయి. హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం రెండు చంద్ర నక్షత్రాలు కాబట్టి అలా చూసుకుంటే రోజువారీగా వచ్చేటటువంటి శశి అంటే చంద్ర సంబంధంగా శశి, కుజ, రాహు, జీవ, మంద, అగ్ని, కేతు, భృగుజ, ఈన, రవి, ఇలా 9 గ్రహాలకు ప్రతీకగా ఉండేటటువంటి ఈ 9 రోజులలో హస్త నక్షత్రం చంద్ర నక్షత్రం. చంద్ర నక్షత్రం తల్లికి ప్రతీక. చంద్రమా మనసో జాతశ్చక్షో అని వేదం చెబుతుంది. జ్యోతిషంలో సూర్యగ్రహం తండ్రికి ప్రతీక అయితే చంద్రగ్రహం తల్లికి ప్రతీక. మాతృచింత చంద్రమా అని జ్యోతిష శాస్త్రం. చంద్రుడు, తల్లి, ఉప్పు కదా, అలాగే నీళ్లు, సముద్రం కదా, ఆటుపోటు, పున్నమ, అమావాస్య కదా. కాబట్టి ఇందులో నీరు పోసి ప్రపంచమంతా కూడా ప్రేమ భావాలు పెరగాలి, ఆత్మీయతలు పెరగాలి, శాంతి కలగాలి, అందరికీ ఆనందం కలగాలి. శరదృతు సంబంధంగా వచ్చేటటువంటి దుష్ట దోషాలన్నీ తొలగిపోయి కార్తీక పౌర్ణిమ వెలుగులు ఎలాగో, ఆశ్వీజ పౌర్ణిమ వెలుగులు ఎలాగో అలాగా వెలుగులతో ఉండాలి అనే కోరికతో
హస్త నక్షత్రం మొదటి రోజున ప్రారంభం చేసి ఎక్కడ ఆపాం మనం? కలశ స్థాపన కదా. ఆ కలశాన్ని ఏర్పాటు చేసి 2 దీపాలు వెలిగించి దేవీ భాగవతం 12వ స్కంధంలో పాడ్యం నుంచి పౌర్ణిమ వరకు రోజు ఏ విధమైన నైవేద్యాలు ఏర్పాటు చేయాలో చక్కటి చార్ట్ చెప్పబడి ఉంది. నవదుర్గల ఆవేశాలలో పడి అల్లంగారెలు, పులిహోరలు, దద్దోజనాలు ఇవన్నీ పెడుతున్నాం. కానీ దేవీ భాగవత పరంగా చూసుకుంటే మట్టుకు పాలు మొదటి రోజు, పంచదార 2వ రోజు, బెల్లం 3వ రోజు, కొబ్బరి వక్కలు 4వ రోజు, ఇలా అన్ని సాత్వికమైన ఆహారాలే ఉంటాయి. అంటే మనం పుస్తకాలలో దేవీ నవరాత్రుల పుస్తకాలలో నైవేద్యాలు అంటూ ఇలా 4-5 రకాలు ఉంటాయి కదా గురువుగారు. సాత్విక నైవేద్యము, రాజసిక నైవేద్యము, తామసిక నైవేద్యము. అమ్మను ఆరాధన చేసే క్రమంలో అందులో బెల్లంతో చేసినటువంటి పాయసం, మినప పప్పుతో చేసిన పదార్థాలు, అల్లం గారెలు అంటే కన్నం లేకుండా అల్లం అలా చెప్పి, పులిహోరలు అని చెప్పేసేసి, అలాగే షొండెలు, దధ్యోజనాలు ఇవన్నీ కూడా రాసుకుంటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇవన్నీ రాజస తామసిక నైవేద్యాలు. మనం లలితాదేవిని అన్నపూర్ణాదేవిగా, గాయత్రీదేవిగా, సరస్వతీదేవిగా ఉపాసన చేయాలి. ప్రశాంతతను కోరుకునే వాళ్ళంతా ఏం కోరుకుంటారు? పిల్లలు బాగా చదువుకోవాలి, భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుండాలి, అందరికీ శాంతి కలగాలి, ఇంటిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉంటారో అమ్మ, నాన్న, అత్త, మామ, బాబాయ్, పిన్ని, అందరూ పిల్లలు, మామయ్య గారు, అత్తయ్య గారు, వీరి మధ్య సహిష్ణుతా శక్తి పెరగాలి. అంటే ఓపిక పెరగాలి. కంపానియన్షిప్ అంటామే, కలిసిమెలిసి ఉండేటటువంటి సమష్టి చైతన్యం పెరగాలి. అంటే ప్రేమ పెరగాలి. అలంకారం తింటే ప్రేమ వస్తుందా? ఆవేశం వస్తుంది. అలా కాకుండా తేనె, నెయ్యి, పంచదార, బెల్లం, అటుకులు ఇలా సాత్విక నైవేద్యాలు. దసరా నాడు దేవీ భాగవతాన్ని అనుసరించి పెరుగు నైవేద్యం పెట్టాలి అని ఉంది దేవీ భాగవతంలో. వట్టి పెరుగు, చిన్న వెండి గిన్నెలు, అంతేనా? చాలా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలు గురువు గారు. కృష్ణార్పణం.